నమస్తే అన్న, మీ పేరన్న? నా పేరు ప్రభాకర్. ఏం చేస్తుంటారన్న? నేను అడ్వకేట్. అడ్వకేట్ గారు, ఎట్లా ఉందన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కర్నూలులో ఉన్నాం ఇప్పుడు మనం. మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి, ఏమైనా ప్రధానంగా సమస్యలు ఉన్నాయి? అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంకా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ నిరుద్యోగ సమస్య, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. మరి అది నెరవేర్చలేదు. ఆ విషయమే యువత అంటే అనేక మంది నిరుద్యోగులు సతమతం అవుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటున్నారు కదా, అవి అందుతున్నాయా ఎవరికన్నా? అంటే మీకు తెలిసిన వారికి ఏమన్నా? మాకు తెలిసిన వారికి అయితే ఒకరిద్దరికి మాత్రమే అందుతున్నాయి. అది కూడా 2000 రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా సక్రమంగా అందడం లేదు. అంటే ప్రధానంగా సమస్యలు ఉన్నాయి, ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అంటున్నారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చేదని కాదు, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే చంద్రబాబు గారే ప్రధానంగా న్యాయం చేయగలరు. ముఖ్యంగా రైతు రుణమాఫీల్లో కొద్దిగా అంటే పురఛాయలు వచ్చాయి, పూర్తిగా ఎవరికి కూడా అందలేదు. లోకల్గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంట? లోకల్ కంటే గతంలో చూస్తే 14 సీట్లకు 13 వైఎస్ఆర్సీపీ వచ్చాయి. నియోజకవర్గంలో ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళారు, వైసీపీ నుంచి గెలిచి. మళ్ళీ ఆయనకు టీడీపీ తరఫున ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇస్తే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిచే అవకాశాలు అంటే మనము ప్రజల నాటి చెప్పలేం కదా సార్. మనం ఏమనుకుంటున్నాం, ఆయనకు ఓకేనా ఆయన పనితీరు? మరి ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారనేది ఎలక్షన్లో వేచి చూడాల్సిందే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పేరన్నా? నా పేరు అరుణ్. ఏం చేస్తుంటారన్నా? నేను షాప్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, నా షాప్లో వర్క్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? ఏమైనా ప్రధానంగా మనకు రోడ్ల సమస్యలు ఉన్నాయా, తాగునీటి సమస్య ఏమైనా ఉందా ఇక్కడ? ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది, రోడ్డు సమస్యలు ఉన్నాయి, వెడల్పులు లేవు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పోలీసులు కూడా కొద్దిగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలా. తర్వాత వచ్చేసి నా సిటీ ఎప్పుడైనా కాంగ్రెస్ హయాంలోనే డెవలప్ అయింది, కానీ టీడీపీ హయాంలో ఎప్పుడూ డెవలప్ కాలే. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలోనే సిటీ అభివృద్ధి, ఈ సర్కిల్ ఫైర్ రోడ్ జంక్షన్ కానీ మొత్తం ఈ కర్నూలులో టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి తప్ప. ఈసారి వచ్చేసేసి ఎస్వి మోహన్ రెడ్డి గారికి కాకుండా టీజీ కుటుంబానికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఉంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా పార్టీ మారారు, ఆయనకి ఎట్లా ఇస్తారని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. మరి టీజీ భరత్ గారికి టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? 100కి 100 సెట్లు టీజీ భరత్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా తక్కువ మెజార్టీ 2000-3000 ఓట్లు మెజార్టీతో పోయింది, కానీ అది కూడా బీజేపీతో అలయన్స్ ఉంది, ముస్లిమ్స్ ఓట్లు వేయలేదు. లేకపోతే కర్నూలు అంటే టీజీ అంటే కర్నూలు అంత బ్రాండ్ ఉన్నాయన. పోయినసారి రాజశేఖర రెడ్డి మరణం సానుభూతిలో ఓడిపోయి వచ్చింది, కానీ లేకపోతే టీజీ ఎప్పుడు ఓడిపోవాడు. నెక్స్ట్ టీజీ వెంకటేష్ కుటుంబం వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కొద్ది వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. దానిపైన మొన్నటి వరకు కూడా చర్చలు జరిగాయి. మరి అది ఒకవేళ వారు వైసీపీలోకి వెళితే టికెట్ వారికే వస్తే వైసీపీ నుంచి వారు గెలుస్తారంటారా? టీజీ వెంకటేష్కి ఎటువంటి పార్టీలు అవసరం లేదు. సైకిల్ గుర్తు కానీ, ఫ్యాన్ గుర్తు కానీ, అస్సం గుర్తు కానీ ఏ గుర్తు అవసరం లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసినా టీజీ వెంకటేష్ సార్ గెలుస్తారు. నమస్తే అన్న, మీ పేరు? సునీల్. మై నేమ్ ఇస్ సునీల్. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి చేస్తుంటా. ఎల్ఐసి ఏజెంట్. ఓకే అన్న, ఇప్పుడు మనకు నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఎవరి గురించి కామెంట్ చేయను. కాకపోతే ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ సరిగా లేదు. ఏ పార్టీ సరిగా చేయడం లేదు. ప్రజలకి ఒకరి మీద ఒకరు కొట్లాడుతున్నారు, కానీ ప్రజలకి చేసేది తక్కువ, కొట్లాడలు ఎక్కువ, న్యూసెన్స్ చేసుకుంటున్నారు. చేయవలసినది ఇప్పుడు బాగా చేసే పార్టీని, సపోజ్ ఎగ్జాంపుల్ బాగా చదువుకుని ఎడ్యుకేషన్ అయ్యి ఢిల్లీలో అంటే బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి బాగా గెలిచింది. వాళ్ళని పడేయకుండా మళ్ళీ వ్యతిరేక పార్టీలు కుట్రబండుతున్నాయి. అంటే ఇప్పుడున్న కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కొత్త పార్టీ ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వస్తుంది, మరి వారికి గెలిచే అవకాశం ఉందంటారా? జనసేనకి ఏమీ లేదు. ఏమిటంటే మీరు అన్నారు కదా కొత్త పార్టీ రావాలని. కొత్త పార్టీ అయితే జనసేన వచ్చింది, జేడీ లక్ష్మీనారాయణరావు గారు పార్టీ పెడుతున్నారు, ఆ పార్టీ రాబోతుంది. మరి ఎవరు అంటే కొత్త వారిలో ఎవరికి మంచిగా సీట్లు వస్తాయనుకుంటారు? ఆయన లోక్సత్తా పార్టీలో తీసుకున్నారు, లోక్సత్తా పార్టీలో చేరిపోయారు జేడీ గారు. మరి వారికి ఏమైనా అవకాశం ఉందంటారు? లోక్సత్తా పార్టీ ఇట్ ఈస్ ఏ బెస్ట్ పార్టీ. ఎందుకంటే ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి అతను, ఎడ్యుకేషను అన్నింటిలో అన్నీ తెలుసు అతనికి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కానీ తనలేకపోయినారంటే మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ఎంప్లాయీస్ వాళ్ళకి మంచి చేస్తారని నమ్మకం ఉంటుంది. నేను సపోర్ట్ చేస్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీకైనా ఇదేది మామూలుగా లక్ష్మీనారాయణ లోక్సత్తా పార్టీకైనా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే
ఎడ్యుకేషన్ బాగా హై ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు అయితే కన్నా పిల్లలకి ఎలాగా నడిపించాలనేది ఖచ్చితంగా వాళ్ళకు రూట్ తెలుసు అనమాట. కొద్దిమంది అంటున్న మాట ప్రకారము కేసీఆర్ గారు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారంటున్నారు. ఆయన కూడా చెప్పారు ఏపీలో చంద్రబాబు గారిని ఓడించడం కోసం నేను ఖచ్చితంగా అక్కడ ప్రచారం చేస్తానంటున్నారు. ప్రచారం చేస్తే ఏ పార్టీ తరఫున చేస్తారనుకుంటున్నారు? జనసేననా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏం లేదు సార్, ఇప్పుడున్న ఒకరికొకరికి పోటీతత్వం పడింది, ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నారు. చదువుకున్న పిల్లలు కానీ చాలా మెంటల్గా అప్సెట్ అవుతున్నారు. ఆ పార్టీ రావాలని ఇక్కడ అని కొట్లాడుకోవడం మంచిది కాదు. ఆయన ప్రచారం చేయడం వల్ల నష్టపోయే పార్టీ ఏదంటారు? అవసరమే లేదు. ఒకవేళ చేయాలనుకుంటే డైరెక్ట్గా నిలబడాలి, కానీ ప్రచారం సపోర్ట్ చేస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వీళ్ళకి సపోర్ట్ అంత కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇక్కడ ప్రజలు కూడా కేసీఆర్ గారు అంత మంచి అభివృద్ధి చేస్తున్నారు, చంద్రబాబు గారు మాకు పథకాలే ఇవ్వట్లేదు, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్ళిస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇండియాలో టాప్ 2 టాప్ 3లో ఉన్నది తెలంగాణ. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు ప్రజలు మంచి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారు. ఇది లో బడ్జెట్ నుండి వచ్చిన రాష్ట్రం. ఇక్కడ లో బడ్జెట్ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి? ఫండ్స్ కేంద్రం ఇస్తుంది, ఆ నిధులను మళ్ళిస్తున్నారు అంటున్నారు కదా. కేంద్రము ఇచ్చేది అంతా వాళ్ళకి తెలిసేది. మాకు ప్రజెంట్గా పేపర్ అయితే వాళ్ళు తీసుకునే తెలియదు, ఇచ్చేది తెలియదు. ఎట్లుందంటే వాళ్ళకి వీళ్ళు లెక్కలాడితే వీళ్ళు సమాధానం చెప్పారు. అంత ప్రజల్ని తికమ్మక చేస్తున్నారు ప్రభుత్వాలంతా. ప్రజలకి కరెక్ట్గా ఒక డేటా మీడియా మాకు ఇంత డబ్బు వచ్చింది ఇదని లేదు, ఏం తెలియదండి. ఆయన ఇక్కడ వచ్చి ప్రచారం చేసిన ఏం దొరికింది లేదు, అక్కడ వాళ్ళు పోయిన వాళ్ళు ఏం లేదు. ప్రజలకి సర్వీస్ మంచిగా ఉండాలా, కరెక్ట్ సర్వీస్ ఇస్తే ప్రజలు నమ్ముతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన ముఖ్యంగా ఉన్న పార్టీలు 3 ఉన్నాయి: టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన. ఈ మూడిట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఒక మాటలో ప్రజలు తిరిగిస్తారని దానికి నో కామెంట్. నేను ప్రజల్లో మనం ఏమనుకుంటున్నాం? నా ఒపీనియన్ నేను చెప్పినంతవరకు అయితే కానీ చెప్పలేము. రాత్రి గంటలకి నిమిషాలలో చేంజ్ అయిపోయే కాలం ఉంది. ఇప్పుడు రాత్రికి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ చేంజ్ అయ్యే కాలం ఉంది. ఎందుకంటే మనం చెప్పలేము. నేను ఒక్కటి నా ఒపీనియన్ చెప్పినా కానీ బాగుండదు. ప్రజలు ఖచ్చితంగా 100% ఓటేస్తారు. ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు రాజేష్. ఏం చేస్తుంటారు? ఇక్కడ హోటల్లో పనిచేస్తా. హోటల్లో చేస్తుంటారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ కర్నూలు అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? ఈ 4.5 సంవత్సర కాలంలో ఎస్వి మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. మరి అభివృద్ధి జరిగిందంటారా లేదంటారా? ఏం జరగలేదన్న. వైఎస్ఆర్లో ఉంటేనే ఆయన బాగుండే, మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి తప్పు చేసాడు. ఇంతమంది వైఎస్ఆర్ అని తిరుగుతుండే, జగన్ అని తిరుగుతుండే. జగన్లో ఉంటే బాగుంటుండే, ఎందుకంటే జగన్ బాగా పాదయాత్ర చేస్తున్నాడు, అందరికీ మేలు జరగాలనే చేస్తున్నాడు జగన్. హనీఫ్ ఖాన్ ఉన్నాడు, హనీఫ్ ఖాన్ కూడా బాగా చేస్తున్నాడు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? హనీఫ్ గారికి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే హనీఫ్ మొన్నటిదాకా మేము ర్యాలీకి పోయింటిమి, సి క్యాంపు అక్కడ ఇక్కడ బాగా మాట్లాడినాడు. వైఎస్ఆర్ జగన్ అన్న రావాలి, వస్తే మనకి మేలు జరుగుతుంది. చంద్రబాబు ఇక్కడ చూసుకుంటే మైనార్టీల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. మీరు కూడా ఒక మైనార్టీలంతా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీ మారారనుకోవచ్చా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనుకోవచ్చు? వైఎస్ఆర్లో ఉన్నా అడిగిన, ఎందుకు సార్ మీరు ఇట్లా ఎందుకు మారినారు? ఫస్ట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము ఎంపడి వచ్చింటిమి, బ్యానర్లు వేసినాం, బర్త్డేకి అది ఇది ఇంటికి వచ్చినామంటే అట్లా మారాల్సింది వచ్చింది బాబు మాకి, అది ఇది అని చెప్పినాడు. వైఎస్ఆర్లో ఉంటేనే బాగుంటున్నాం మాకి, మేము కూడా పక్క వైఎస్ఆర్ ఫ్యాన్సే, జగన్ ఫ్యాన్సే. సార్, ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చాము. కర్నూలులో అభివృద్ధి ఎంతవరకు జరిగింది సార్ ఈ 4.5 సంవత్సర కాలంలో? ఏం జరిగిందండి? 4 ఏళ్ళు అయిపోయా, అభివృద్ధి అనేదే లేదు, ఏం లేదు. ఇప్పుడు రోడ్లు గీడ్లు చేపిస్తున్నారు అంతే. మళ్ళీ ఇక్కడ ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? జగన్ రావాలండి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు గతంలో ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపించారు, కానీ వారు పార్టీ మారారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడితే బాగుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా? ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆఫీస్ ఖాను వాళ్ళైనా పర్వాలేదండి ఆల్రెడీగా. ఎందుకంటే వీళ్ళకు తెలుగుదేశం ఆఫీస్ ఖాన్ గారికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకవేళ టీజీ గారి కుటుంబం వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొద్దిమంది అంటున్నారు. మరి ఒకవేళ వారు ఇక్కడికి పార్టీ మారితే ఆయనకు టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? టీజీ గారి అబ్బాయి భరత్ గెలుస్తాడు. భరత్కి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? ఉంది బాగుంది. వైఎస్ఆర్ టికెట్ ఇస్తే కంపల్సరీగా కర్నూలులో భరత్ గారు వస్తారు. టీడీపీ తరపున ఎస్వి మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే బాగుంటుందా, లేదంటే టీజీ వెంకటేష్ గారి అబ్బాయికి ఇస్తే, భరత్ గారికి ఇస్తే బాగుంటుందా? గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? గెలిచే అవకాశం భరత్కే ఉంది. అంటే ఇక్కడ పార్టీని 100% టీజీ భరత్ గారే వస్తారు. ఓకే.
మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే పార్టీలతో మాకు సంబంధం లేదు, టీజీ భరత్ అంటే టీజీ కుటుంబం, కర్నూలు అంటే టీజీ అంటే కర్నూలు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా అయితే టీజీ గారి కుటుంబానికి, టీజీ భరత్ గారికి టికెట్ ఇస్తే ఏ పార్టీ నుంచి అయినా సరే మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి కర్నూలు ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. మీ పేరన్నా? జగన్. ఏం చేస్తుంటారు? కూలి పని పోతుంటాం. కూలి పని చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇక్కడ ఎందుకు టీజీ భరత్ గారికి ఎందుకు అంత అభిమానం? ఆయన ప్రతి ఒక్కరిని చూస్తాడు, బీదోలైనా కానీ ముందు వెనక దగ్గర వచ్చి అన్నీ గమనిస్తారు. మా వరకు అయితే దగ్గర వచ్చి అన్నీ చూస్తాడు. వాళ్ళ ఆయన కానీ ఆయన టీజీ వెంకటేష్ గారు పేదవాళ్ళని దగ్గర తెచ్చి పెళ్ళిళ్ళు చేయడము, అభివృద్ధి ఇల్లు లేని వాళ్ళకి దగ్గర వచ్చి అన్నీ చూసినారు. సార్ ఆయన ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అంటే ఎమ్మెల్యేగా ఈసారి మొన్న లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మళ్ళీ సిట్టింగులకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఒక మాట అన్నారు ఒక సభలో. మరి ఒకవేళ టీజీ భరత్ గారికి టికెట్ ఇవ్వకుండా ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా బరిలో దించితే ఆయన గెలిచే అవకాశం ఉందంటారా ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీ తరపు నుంచి? ఎస్వి మోహన్ రెడ్డి గారు మాకు తెలియదు సార్. మాకు టీజీ భరత్ గురించి అయితే మాకు బాగా తెలుసు. ఈసారి ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన గెలుస్తాడు 100%. మీ పేరు? టీజీ భరత్కి ఎమ్మెల్సీ సీట్ ఇస్తుంటే బాగుంటుండే. ఏమంటే ఆయన బాగా చూస్తాడని, ఆయన వచ్చి బాగా చేస్తాడు. ఏదో టీజీ ఇలా మనకి బాగా చూస్తాడు, పెద్దోళ్ళకి పెళ్ళిళ్ళకి ఏదో అంటే మనకి అందరికీ ఇస్తాడులే. ఈ ఎస్పీ మోడీ అయితే పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. టీజీ భరత్కి అయితే బాగా. ఇక్కడ లోకల్గా ఏ పార్టీ రావాలంటారు? వైసీపీనా, టీడీపీనా, లేదంటే జనసేన? తెలుగుదేశం పార్టీ మాత్రం టీజీ భరత్కి మాత్రమే తెలుగుదేశం వేస్తాం. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనం కర్నూలు నియోజకవర్గం చేరుకున్నాము. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగిందంట? అభివృద్ధి అంటే ఏం లేదు, కొత్తగా ఉండేదే ఉంది, మనకేం రాలేదు. మనకి ప్రత్యేక హోదా రాలేదు, మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక అభివృద్ధి అంటే ఏం లేదు. కర్నూలుకి అన్యాయం జరిగినట్లే ఉంది. ఇక్కడ లోకల్గా చూసుకుంటే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపిస్తుందన్న మీకంటే? వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళిపోయారు, అభివృద్ధి కోసమే వెళ్ళామని చెప్పారు. మరి అభివృద్ధి మీరేమో జరగలేదంటున్నారు. మరి ఏ పార్టీ ఇక్కడ నెక్స్ట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ వచ్చేది వైసీపీ. ఇప్పుడు గెలిచేది వైసీపీకే అవకాశం ఉంది. వైసీపీకి ఎవరికి, ఏ వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటే? ఇంకా 50-50 ఉన్నాయి, 100% అయితే ప్రకటించలేదు. ఒక పక్క ఇన్ఛార్జిగా బివి రామయ్య గారు ఉన్నారు, మరో పక్క చూసుకుంటే హఫీజ్ గారికే టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఇస్తే బాగుంటుంది? హఫీజ్ ఖానే గత 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు, పార్టీలో బాగా చురుగ్గా పాల్గొంటున్నాడు. హఫీజ్ ఖాన్కే అవకాశం. మొన్న మనకు వినిపించిన వార్త ఏంటంటే, ఒక మాట అయితే బయటకు వచ్చింది, టీజీ వెంకటేష్ గారి కుటుంబము టీజీ భరత్ గారికి వైసీపీ తరపు నుంచి బరిలో ఉంటారు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. మళ్ళీ ఆ వార్తను చల్లబరిచే విధంగా చంద్రబాబు గారు కావచ్చు, ఆ పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు చేశారు. ఒకవేళ టీజీ గారి కుటుంబము వైసీపీలోకి వస్తే వైసీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎంతున్నాయి? భరత్ కూడా గెలిచే అవకాశం ఉంది. భరత్ గారికి, టీజీ కుటుంబానికి కర్నూలులో బాగుంది, బాగా పనిచేసినారు. కానీ హఫీజ్ ఖాన్కి ఇస్తేనే బాగుంటుంది. మొత్తం మీద ముందు నుంచి కష్టపడుతున్న వ్యక్తిగా హఫీజ్ ఖాన్ గారు అయితే ఉన్నారు. ఆయనకే టికెట్ ఇస్తే బాగుంటుంది. వైసీపీ తరపు నుంచి ఈసారి ఎవరు నిలవన్నా సరే మేము గెలిపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మేము గెలిపించాము, ఇప్పుడు కూడా గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే మనం ఈ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా.